హలో గాయస్, వెల్కమ్ టు సున్షిత్ టీవీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మార్నింగ్ 10 AM నేను రామలింగేశ్వర నగర్ నుండి చిల్కూర్ బాలాజీ టెంపుల్కి స్టార్ట్ అయ్యాను. నేను మా బ్రదర్ ఇద్దరం స్టార్ట్ అయ్యాము. సో వెళ్తుంటే మాత్రం అంటే వయా లక్డీ కపుల్ వెళ్ళామన్నమాట. లక్డీ కపుల్ దగ్గర రైట్ తీసుకొని మళ్ళీ ఇమీడియట్ లెఫ్ట్ తీసుకుంటే మనకు మెహదీపట్నం వస్తుంది. మెహదీపట్నం నుంచి చిల్కూర్ బాలాజీ టెంపుల్ 9 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఈరోజు జర్నీ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. ఓకే, ట్రాఫిక్ ఉంది, అంటే హెవీ ట్రాఫిక్ ఏమీ కాదు, కాకపోతే ఉంది. ఐ టుక్ ఆల్మోస్ట్ 2 hours టు రీచ్ చిల్కూరు బాలాజీ టెంపుల్. సో చాలా సంవత్సరాల తర్వాత, ఎప్పుడు అంటే నేను 2017లో బాలాజీ టెంపుల్కి వెళ్ళాను. చిల్కూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాను అనమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. మళ్ళీ ఈరోజు అంటే ఆల్మోస్ట్ ఒక 7 years తర్వాత నేను చిల్కూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. సో నేను మా బ్రదర్ పేరు అంటే అతను ఎక్కువ ఈ సోషల్ మీడియా వీటిలలో చాలా దూరంగా ఉంటాడు అనమాట, ఈ సోషల్ మీడియాకి. సో మా ఇంట్లో నేను ఒక్కనే ఈ యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి, యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ కానివ్వండి, నేను ఒక్కనే ఇస్తానన్నమాట. మా తమ్ముడు కొంచెం నాలాగా అంత ఎక్స్ట్రోవర్ట్ అయితే కాదు. మా తమ్ముడు చాలా ఇంట్రోవర్ట్ అనమాట, చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఈరోజు జర్నీ అయితే బాగా అనిపించింది నాకు. CBR మీద వెళ్ళేసి వచ్చేసాను. సో ఒక కొబ్బరికాయ కూడా కొట్టాను అక్కడ. అంటే చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాను కదా, అంటే నా ఈ మొక్కుబడి ఏం చెల్లలేదు ఇదివరకు. మొక్కున్న మొక్కు, కాకపోతే వెళ్ళాలనిపించింది ఈరోజు. సో వెళ్ళేసి వచ్చేసారనమాట. అంటే ట్రాఫిక్ అయితే ఓకే, బాగానే ఉంది ట్రాఫిక్ అయితే. మరీ టూ మచ్ ట్రాఫిక్ ఏం కాదు, కాకపోతే నాకైతే ఒక 2 గంటలు టైం పట్టింది. అది వచ్చేసి టెంపుల్ వచ్చేసి నేనుండే ఇంటి దగ్గర నుంచి రామలింగేశ్వర నగర్ నుంచి చిల్కూరు బాలాజీ టెంపుల్ 51 కిలోమీటర్స్ వచ్చిందనమాట. 51 కిలోమీటర్స్ అంటే నాట్ ఏ జోక్ అనమాట, ఆన్ బైక్. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాను కదా, సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా బ్రదర్ని కూడా తీసుకొని వెళ్ళాను నాతో పాటుగా. సో అది కూడా హ్యాపీగా అనిపించింది. సో నా యూట్యూబ్ ఫాలోవర్స్తో మరియు సబ్స్క్రైబర్స్తో నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను గైస్. సో నన్ను కూడా ఆదరించండి. సో యూట్యూబ్లో నాది మానిటైజేషన్ ప్రాబ్లం ఉంది కదా, సో ట్రై చేస్తున్నాను నేను. మానిటైజేషన్ అయితే మనకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే నాకు ఎటువంటి ఇన్కమ్ లేదు యూట్యూబ్ ఛానల్ నుండి. సో త్వరలోనే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, అవ్వాలని మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. అండ్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ వన్ థింగ్. సో నేను విజయనగరంలో చేసిన మ్యాన్షన్ హౌస్, మై హౌస్, ఎవ్రీబడి వెల్కమ్ జఫాస్ అనే ప్రోగ్రామ్ SRK ఎంటర్టైన్మెంట్స్లో టెలికాస్ట్ అవుతుంది. అందరూ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది చూడండి అందరూ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, బాయ్.